హలో ఆల్, కాన్సెప్ట్ ఏంటంటే మనం వెంటోయ్ అనేది యూజ్ చేసి మల్టిపుల్ బూటబుల్ ఎలా చేసుకోవాలి, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని బూటబుల్ ఎలా చేయాలి. మనం వెంటో యూజ్ చేసి మల్టిపుల్ బూటబుల్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఇక్కడ వెంటో అనే డ్రైవ్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు. చాలా మందికి ఒక్క డౌట్ అయితే ఉంటుంది, ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి డిస్క్ 2 వెంటోయ్ EFI ఈ 32 MB సపరేట్ ఒక పార్టీషన్ అనేది క్రియేట్ అయింది, కానీ మనం దీన్ని డిలీట్ అంటూ చేయలేం. మీకు ఇక్కడ ఆప్షన్ అనేది రావట్లేదు. సో ఇక్కడైతే మీరు డిలీట్ వాల్యూమ్ చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ఈ వాల్యూమ్ డిలీట్ చేయొచ్చు, డ్రైవ్ లెటర్ మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో నార్మల్ బిఫోర్ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో, మీకు నార్మల్ పెన్ డ్రైవ్ ఎలా ఉందో ఇంకొక పెన్ డ్రైవ్ నేను ఇన్సర్ట్ చేస్తాను చూడండి మీకు. అండ్ డిస్క్ ఈస్ చూడండి కింద డిస్క్ 3, ఇది 16 GB పెన్ డ్రైవ్, సింగిల్ వాల్యూమ్. ఇక్కడ చూడవచ్చు మీరు, సింగిల్ వాల్యూమ్, నథింగ్ ఎల్స్. సో ఇది కూడా ఒక సింగిల్ వాల్యూమ్ డ్రైవ్, కానీ ఇక్కడ మల్టిపుల్ వాల్యూమ్ అయిపోయింది. అంటే మీకు చూడొచ్చు EFI అన్న ఒక డ్రైవ్ అయితే మీకు క్రియేట్ అయింది. సో ఈ EFI డ్రైవ్ ని నార్మల్ ఈ పెన్ డ్రైవ్ లో మీరు ఎలా చేసుకోవాలి అన్నది వీడియో. అలాగే మనం డిస్క్ పార్ట్ గురించి, డిస్క్ పార్ట్ అంటే ఏంటి, డిస్క్ పార్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది కూడా మనం దీంట్లోనే నేర్చుకుంటాం. సో మనం ఇదంతా యూజింగ్ డిస్క్ పార్టే చేస్తాం అన్నమాట. సో నేను కొత్తగా ఇన్సర్ట్ చేసిన పెన్ డ్రైవ్ ని తీసేస్తున్నాను. సో మీరు ఇక్కడ డిస్క్ పార్ట్ లో చూడొచ్చు ఇన్ని డిస్క్స్ అయితే ఉన్నాయి. సో డిస్క్ పార్ట్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా, డిస్క్ పార్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవాలి. అలాగే డేటా లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది, కాబట్టి మీరు చాలా కొంచెం అర్థం చేసుకుని చేయవలసి ఉంటుంది. డిస్క్ పార్ట్కి ఎంటర్ అయిపోదాం. చూడండి మైక్రోసాఫ్ట్ డిస్క్ పార్ట్ వర్షన్ మీకు ఇక్కడ వచ్చేసి డిస్క్ పార్ట్కి వెళ్ళిపోయాం మనం. ఇక్కడ మీరు చూడొచ్చు. సో లిస్ట్ డిస్క్ ఇక్కడ చూడండి, మీకు లిస్ట్ డిస్క్ అనే కమాండ్ వేయగానే మీకు ఇక్కడ ఎన్ని డిస్క్ అయితే ఉన్నాయో మీ దగ్గర అన్ని చూపిస్తుంది. సో లిస్ట్ డిస్క్ ఇక్కడ చూడండి, మనకి కావాల్సిన డిస్క్ ఏదైతే ఉందో ఇది 28 GB, అంటే 32 GB పెన్ డ్రైవ్, 28 మీకు ఇక్కడ చూపిస్తుంది. సో డిస్క్ 2 అనమాట. సెలెక్ట్ డిస్క్ 2. డిస్క్ 2 నౌ సెలెక్ట్ అయింది. అండ్ ఇక మీరు ఏం చేయాలంటే డేటా ఏదైనా ఉంటే తీసేసుకోండి, డేటా బ్యాకప్ చేసి పెట్టుకోండి. సో మీ పూర్తి డ్రైవ్ ఏదైతే 2 పార్టీషన్స్ కింద మారిందో సింగిల్ పార్టీషన్ అవ్వాలంటే మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ మీరు డేటా ఏదైనా ఉంటే అది బ్యాకప్ చేసుకోండి. ముందే క్లీన్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సో మీకు ఇలాంటి ఎర్రర్ ఏదైనా వచ్చినా కానీ మళ్ళీ మీరు క్లీన్ చేయండి, ఆటోమేటిక్గా మీకు క్లీన్ సక్సెడ్ వస్తుంది. సో క్లీన్ సక్సెస్ అయిన తర్వాత మీరు మీకు చాలా డౌట్స్ అనేది ఉండొచ్చు, ఇది డిస్క్ పార్ట్ ఏంటి అది ఇది అని. చాలా మందికి ముందు చూసాం మనం, అంటే డిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అంటే GPT అండ్ MBR అన్నది మనం ముందు మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి GPT, ఈ డిస్క్ మాత్రమే GPT స్టైల్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తుంది. GPT అంటే గ్లూడ్ పార్టిషన్ టేబుల్ అని. ఈ డిస్క్ వచ్చి MBR పార్టిషన్ స్టైల్లో ఉంది, MBR పార్టిషన్ స్టైల్ కాబట్టి మీకు ఇక్కడ MBR అనేది ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇక్కడ స్టార్ మార్క్ లేదంటే MBR పార్టిషన్ స్టైల్ అనమాట. సో మీరు డిస్క్ ని MBR నుంచి GPTకి, GPT నుంచి MBR కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ సేమ్ సెలెక్ట్ డిస్క్, మీకు ఏ డిస్క్ అయితే మీకు సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్ 1 అంటే డిస్క్ 1 మీరు క్లిక్ చేసుకోగానే పర్టికులర్ డిస్క్ సెలెక్టెడ్ అని వస్తుంది. ఫస్ట్ మీరు క్లీన్ చేయాలి, కాబట్టి మీ డేటా ఏదైతే ఉందో ఫస్ట్ మీరు కంపల్సరీ బ్యాకప్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది, ఏ డిస్క్ అయినా సరే. సో దట్ బిఫోర్ డూయింగ్ బ్యాకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు క్లీన్ చేసిన తర్వాతే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కావాలంటే చూడొచ్చు, మీకు కమాండ్ తెలియకపోతే
హాఫ్ ఆఫ్ ది కమాండ్ టైప్ చేసి మీరు జస్ట్ ఎంటర్ చేస్తే మీకు కమాండ్ అనేది చూపిస్తుంది. మీకు చూడండి, ఇప్పుడు బేసిక్ నుంచి మీరు డైనమిక్ చేయొచ్చు, జీపీటీ నుంచి ఎంబీఆర్ చేయొచ్చు, ఎంబీఆర్ నుంచి జీపీటీకి చేయొచ్చు, డైనమిక్ నుంచి బేసిక్ చేయొచ్చు. సో ఎన్ని కన్వర్షన్ స్టైల్స్ అండ్ జియూఐలో లేని ఆప్షన్స్ మాత్రం మీకు చూపించాను. మిగతాదంతా మీరు జియూఐలో చేసుకోవచ్చు. జియూఐ అంటే మీకు గ్రాఫికల్ గా మీకు కనబడుతుంది. జస్ట్ దిస్ బేసిక్ కానీ ఫైల్ ఎక్స్ప్లోరర్ కానీ రైట్ క్లిక్ చేసి మేనేజ్ అని క్లిక్ చేయండి. దెన్ డిస్క్ మేనేజ్మెంట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు 28కి 32 జీబీకి 28 GB 0.65 మీకు ఆల్రెడీ వచ్చేసింది. సింపుల్ డ్రైవ్ మీరు ఫార్మాట్ చేసుకుని ఒకే డ్రైవ్ కింద చేసుకోవచ్చు. ఒక సింపుల్ స్టేట్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రైవ్కి మీరు మీ పెన్ డ్రైవ్ని నార్మల్ స్టేట్కి తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.